అల్లింది ఆశలే ఎదపై పువ్వంటి మనసులే ఒకటై పూయాలి కన్నుల్లో పంటై ఈ బాపు బొమ్మ కోసం ఈ బాపు బొమ్మ కోసం బ్రహ్మే పంపాడు స్నేహం ఏ దిష్టి తగలకుండా దీవించండి దేవతలారా. నా పట్టులు గెట్లున్నాయి? మంచిగున్నాయి గాని ఆ చెప్పులేందే గట్లున్నాయి. నా చెప్పులకేమైందే మస్తుగా లేవు. ఆ డ్రెస్ కి చెప్పులకి అస్సలు మ్యాచ్ కాలేదే. ప్రభాస్ చూసిందంటే పారిపోతాడే. నిజం. ఒకరివి నాకెందుకు చెప్పు, నీవైతే అస్సలొద్దు. గట్లయితే నాకు చెప్పులే వద్దు. అమ్మా ఏమైందే? అరే వామ్మో వామ్మో, నీకేమైందే బిడ్డ? నాకు చెప్పులు వద్దు. బంగారం లెక్కున్నాయి, మోజు పడినవని 300 పెట్టి కొనిచ్చిన బిడ్డ. ఇవి ఆ పద్దుకిచ్చేయి. నీకొద్దంటే పడేవే, గా చెప్పులు పద్దకేం చేసుకుంటది? చూసినావమ్మా, ఈడు కూడా దానికెళ్ళే మాట్లాడుతున్నాడు. పద్దు ఏమన్నదే? మస్తుగా అన్నది, నన్ను కోతి అన్నది. మతిలేని దానా అని కూడా అన్నది. ఇంకా నువ్వు వాడినై నేను వాడా అని కూడా అన్నది. ఏందేంది వాడనందా? ఆహా, మళ్ళా మనం తిన్నదే ఆలు తింటురు కదా, గది వాడినట్టు కాదా? మా బతుకులు మీరు పెట్టే మెతుకుల మీదనే ఆధారపడినాయి అక్క, కాదనలేదు. మళ్ళా నీ కూతురెట్లంది? పొద్దున్న పండ్లు దోమే కాడ్నించి రాత్రి కండ్లు మూసుకునేదాకా మేం వాడిందల్లా వాడుతుర్రు గదా. అది తెలియక ఏదో అనుంటుందక్క, వదిలే. ఎట్లొదిలేస్తారు? నేనెన్ని మాటలన్నా మీరు ఇల్లు వదిలేసిపోయినరా? పోలేగా, గిది అంతే. ఇప్పుడు అవన్నీ ఎందుకక్క? మాట పడరాదనుకుంటే చెప్పినట్టు చెయ్యాలే. నా చెప్పులు పద్దుని తీసుకోమనమ్మా. అరే ఊకోమ్మా, ఊకో. దానికి సరిపోవమ్మా సరస్వతి. చూడమ్మా, నేను వాడినై దానికి సరిపోవు అంటుండ్రు. ఏయ్ పద్దు, గా చెప్పులు తీసుకోవే. ఏందే, నిన్ను తీసుకోమంటే మీ అమ్మని చూస్తావేందే? తీసుకో చెప్పులో, తీసుకో. తీసుకోమనంటే వేసుకోమని కాదు, చేత్తో తీసుకో. తీసుకో. నువ్వు తీస్తావా మీ అమ్మ తీస్తాదా?
బిడ్డ ఇగో బిడ్డ ఈ డబ్బులు తీసుకొని నువ్వు నీ దోస్తులు అందరూ కలిసి సర్కస్ కి పోండ్రి. గట్లనే చెప్పులు మాస్తుకున్నవి కొనుక్కో. గట్లేనా? ఇగో బిడ్డ ఎండలో పోకుండ్రి, ఆటోలోనే పోండ్రి. సరేనా? వెళ్ళరా పో పో. నాయమ్మ నా తల్లే, నా బిడ్డ నా లెక్కే అయితది. పెండ్లికి ముందు దూత్ పేడ తినేదాన్ని, ఇప్పుడు ఈ పేడెత్తినాకే టిఫిన్ చేయాలి. అబ్బబ్బబ్బా, ఈ వాసనకి సచ్చి పెళ్ళకున్నా. పేడ కంపు రారాదని బొండు మల్లలు పెట్టుకొచ్చిన, సెంటు కూడా కొట్టుకొచ్చిన. ఆయన ఈ వాసన ఎక్కువైపోయింది. పొట్టు ఎక్కువైంది, పేడ కలుపుండ్రి. కలుపుతా. నువ్వెట్లా చేస్తున్నావు ఒక గలీజ్ పని? నీ ముక్కు పనిచేయదా ఏంది? ఇది గలీజ్ పని కాదు మంజుల, గోమాతకు మనం చేసే సేవ. అవ్వా, గిది సేవంటరా? మా బంధువులకు తెలిస్తే కడుపు పట్టుకొని నవ్వుతారు. దొరికిన్నదంటే కాళ్ళు పట్టుకుని ఏడుస్తావు. నోరు మూసుకుని పనిచేయవే. ముక్కు మూసుకుందామంటే 2 చేతులకి పేడే. అమ్మా, ఇదిగో పసుపు కర్పూరం. ఆడిచ్చిరాపో. అలాగే అమ్మా. సంధ్య, గా పసుపు కర్పూరం కలిపి లక్ష్మి పిడికలు చేయుండ్రి. అలాగే అత్తమ్మా. ఆవుకి సంతాన లక్ష్మి అని పేరు పెట్టిరు సరే, గది పేడేసిందని గీ పిడకలకి లక్ష్మి పిడకలని పేరు పెట్టిందా అత్తమ్మ? ఈనిన ఆవు పేడలో కర్పూరం పసుపు కలిపి చేసిన పిడకలను లక్ష్మీ పిడకలు అంటారు. శుభకార్యాలప్పుడు గాడిపోయిని లక్ష్మీ పిడకలతో ఎలిగితే 10 కాలాల పాటు పాడి పంటలు బావుంటాయని పెద్దలు చెప్తుంటారు. పాడి పంట బాగుంటది గాని నా నాడే బాగోదు. ఇదిగోండమ్మా. ఈ వాసనకి తలనొప్పొస్తాంది. జల్దీ కలపండ్రే. పోయిన వారం గిట్లనే పేడతామంటే కొడుపు నెప్పని నాటకమాడినవు. దుర్గ ఏం చేసినాదో మర్చిపోయినవా? సచ్చినా మర్చిపోను. ఏదో కడుపు నొప్పి అంటే ఖాళీగా కూసబెడతది అనుకున్నాను. ఖాళీ కడుపులోకి గోపంచకం పోసింది. యాక్ ఏంది ఆ నవ్వులు? ఇయాలంతా ఆ పనే చేస్తారా? జల్ది కానిండ్రి. జల్దీ కానిండ్రి, అది చూస్తే ఊరుకోదు. జల్దీ జల్దీ అంటే ఎట్లయితది? మనం కాబట్టి ఈ పెంట పని చేస్తున్నాం. మంజుల, నువ్వు గమ్మునుండు, అత్తం వస్తుంది. నాకు కక్కొస్తుంది. యాక్ అయినా బలవంతంగా చేస్తున్నా. నువ్వా పిచ్చి మకాన్వి. గీ పేడ పని పాడు పని చేస్తున్నావు. నేను మా నాన్న ముఖం చూసి రాజీపడినా. రేపొచ్చే కూడా గిస్వంటి పని చేస్తుందా? సీనయ్య పిల్లం మనలాగా గిట్ల మాట ఇంటదా? ఇంటది. ఏమే మంగ, పేడ కంప, నీ నోరు కంపే. చక్కగా పని చేసుకుని పోయేటోళ్ళని కూడా చెడగొడుతున్నావు. ఉన్న కోడళ్ళు సరిగా లేరు గాని లేని కోడళ్ల గురించి ఉలికెందుకో. సీనయ్య పెండ్లాము. సీనయ్యకు పెండ్లమే కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడి అర్ధాంగి లచ్చిందేవే ఈ ఇంటికి కోడలుగొచ్చినా పద్ధతి ప్రకారం నడుచుకోవాలే. స్థాయి ఉందనో శక్తి ఉందనో విర్రవీగితే కోడళ్ళని కూడా చూడను, ఆడోళ్ళని కూడా చూడను.
ఏందే మంగ ఇంకా సీనయ్య పెండ్లం గురించి ఆలోచిస్తున్నావా ఏంది? కొట్టండ్రి పిడకలు. పొద్దున్న పండ్లు దోమే కాడ్నుంచి రాత్రి కండ్లు మూసుకునేదాకా మేం వాడిందల్లా వాడుతుర్రు గదా. పద్దు పద్దు పరీక్షలే రాయలే ఫెయిల్ అయినట్టు కూర్చున్నావేందే? పద్దు నీకు కాలేజ్ నుంచి లెటర్ వచ్చిందా? రాలేదు. నీకొచ్చిందా? వచ్చింది కాబట్టే వచ్చిన. మరి నాకు రాలేదేంటి? ఏమో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి హనుమంత్ గారిని అడుగు పో. అరవకు, నువ్వెళ్ళు. సరే. ఏ ఇటు కాదు, ఇలా వెళ్ళు. అక్కడికి వెళ్ళమ్మా. ఏమామా మంచిగున్నావా? మంచిగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నా మామా. డబ్బులు కట్టాలా? ఇదిగో. సంతకం పెట్టి సీనయ్య. సంతకమా? వేలుముద్ర మామా. చదువుకుంటే సంతకం పెట్టొచ్చు కదా. చక్కగా బతకడానికి చదువెందుకు మామా? చదువుకున్న పెళ్ళాం వస్తే ఏం చేస్తావు సీనయ్య? బాబాయ్ బాబాయ్, నాకేమైనా ఉత్తరం వచ్చిందా? ఏముత్తరం? అదే బాబాయ్, కాలేజ్ నుంచి లెటర్ ఏమైనా వచ్చిందా? ఏం రాలేదమ్మా. మరి నా ఫ్రెండ్ వనజకు వచ్చింది. వస్తాయమ్మా, అన్ని కట్టుకట్టుకుని ఒకసారి రావు కదా. గవర్నమెంట్ పని, నిదానంగా వస్తాయి. వస్తే తెచ్చి బాబాయ్. అలాగేమ్మా. అమ్మా పద్దు, ఏంటి? మీ నాన్న డబ్బులు జమ చేస్తాడు గాని సంతకం పెట్టాడమ్మా. వేలిముద్ర అయినా పెట్టవయ్యా అంటే మీసాలు తిప్పుకుంటూ నా కూతురు వచ్చి పెడుతుంది అంటాడమ్మా. రామ్మా, సంతకం పెడదు గాని. అలాగే వస్తున్నా. వస్తాను మామా. మంచిది సీనయ్య. సారీ సారీ. ఏది బాబాయ్? ఇక్కడ సంతకం పెట్టమ్మా.
ఇంకెక్కడైనా పెట్టాలా? చాలే వెళ్ళమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? గా ఎల్లం ఇంటికి పోతున్నాం. ఎందుకు? బిడ్డ పెద్ద మడిసైంది, పసుపు బట్టలు తీసుకుపోతున్నాం. ఓ, ఆడవాళ్ళందరికీ పసుపు కుంకుమలు ఇస్తున్నారు. ఓ, రాపద్దు పోదాం. నేనెందుకు? రాపొద్దు, నువ్వు కూడా పోదాం. సరే పదండి.